ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఓ టీచర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉపాధ్యాయుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదై వారం గడుస్తున్నా ఉపాధ్యాయునిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని వేరే అంటే పిల్లలు తెచ్చుకుంటారంటే వాళ్ళు పరుగు తీసినట్టయితే బాసర మండల కేంద్రంలో ఒక వారం రోజుల కిందట ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది స్కూల్లో అప్పుడు ఉపాధ్యాయుని అడగడం జరిగింది. అప్పటి నుంచి మనకు ఎటువంటి సమాచారం దాని గురించి రాలేదు. అయితే ఈరోజు మనకు అది విషయంపై సమాచారం రాగా అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థినులని లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసింది. ఇటు విషయంపై వాళ్ళ పేరెంట్ పిటిషన్ ఇవ్వగా మనము పోక్సో కేసులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.